హలో గైస్, ఈ వీడియోలో ఏడబ్ల్యూఎస్ కన్సోల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ అయితే చూద్దాము. మేజర్గా ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి మనకు కావాల్సిన మేజర్ 2 థింగ్స్. ఫస్ట్ థింగ్ వచ్చేసి యూపీఐ ఐడి, సెకండ్ థింగ్ వచ్చేసి గవర్నమెంట్ ఐడెంటిటీ ప్రూఫ్ అనమాట. సో గవర్నమెంట్ ఐడెంటిటీ ప్రూఫ్ అంటే పాన్ కార్డ్ కానీ ఆర్ ఎల్స్ ఓటర్ ఐడి, రెండిట్లో ఏదో ఒకటి ఉన్నా సరిపోద్ది. సో లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడైతే ఏడబ్ల్యూఎస్ అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళిపోదాం. జస్ట్ సెర్చ్ బార్లోకి వెళ్ళి ఏడబ్ల్యూఎస్ కన్సోల్ లాగిన్ అని సెర్చ్ చేస్తే సరిపోద్ది. ఫస్ట్ వచ్చేది ఆబ్వియస్లీ అఫీషియల్ డొమైన్ అనమాట. సో నేను ఏడబ్ల్యూఎస్ కన్సోల్ లాగిన్ అని క్లిక్ చేశాను. ఏడబ్ల్యూఎస్ కన్సోల్ లాగిన్. సో ఏడబ్ల్యూఎస్ మేనేజ్మెంట్ కన్సోల్లోకి వెళ్ళి, సో ఇక్కడ చూసారు కదా, సైన్ ఇన్ ఇంటూ కన్సోల్ అకౌంట్ ఆర్ క్రియేట్ అకౌంట్. సో మనం ఇప్పుడు అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం కాబట్టి క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసాం అనమాట. సైన్ అప్ ఫర్ ఏడబ్ల్యూఎస్. సో ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఎప్పుడైనా అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు బై డిఫాల్ట్ అది రూట్ యూజర్ లానే క్రియేట్ అయ్యిద్ది ఏడబ్ల్యూఎస్లో. సో మీరు ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే, మీరు మీ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. సో ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ ఈమెయిల్ అడ్రస్ అనేది వెరిఫై అవుతుంది అనమాట. సో యాజ్ వీ ఆల్రెడీ నో దట్ ఏడబ్ల్యూఎస్ అనేది చాలా పెద్ద ప్లాట్ఫామ్. సో దానికి సెక్యూరిటీ లెవెల్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అందుకని ఇలా ఎవ్రీ స్టెప్ ఎన్క్రిప్టెడ్. సో ఇప్పుడు వెరిఫికేషన్ కోడ్ అనేది నా మెయిల్కి వచ్చింది. సో జస్ట్ టీపీ కాపీ జస్ట్ పేస్ట్ ఓవర్ హియర్, వెరిఫై. సో ఇప్పుడు సక్సెస్ఫుల్గా నా ఈమెయిల్ అనేది వెరిఫై అయిపోయింది. సో నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ స్టెప్ వచ్చేసి పాస్వర్డ్ క్రియేషన్ అనమాట. సో గైస్, ఇక్కడ మెయిన్గా చెప్పాల్సిన థింగ్ ఏంటంటే, ట్రై టు కీప్ అండ్ హార్డ్ పాస్వర్డ్, అంటే కొంచెం కష్టంగా ఉన్న పాస్వర్డ్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఈజీ పాస్వర్డ్స్ అయితే పెట్టుకోవద్దు. మీ పాస్ట్ పాస్వర్డ్స్ యూస్ చేస్తారు కదా, సో అవి ఎక్కడైనా డేటా బ్రీచెస్ అయినప్పుడు, డేటా బ్రీచెస్లో మీ పాస్ట్ పాస్వర్డ్స్ దొరికాయి అనుకోండి, సో ఏడబ్ల్యూఎస్ అనేది ఇలాంటి ఒక ఎర్రర్ మెసేజ్ అనేది షూట్ చేస్తుంది, వార్నింగ్ లాంటిది. సో ట్రై టు యూజ్ అండ్ యూనిక్ పాస్వర్డ్. ఇదైతే మెయిన్ థింగ్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు. నేను అందుకనే ఫస్ట్ థింగ్ నార్మల్ పాస్వర్డ్ అన్నిటికి పెట్టి పాస్వర్డ్ పెట్టేశాను. సో నెక్స్ట్ థింగ్ వచ్చి కొంచెం యూనిక్ పాస్వర్డ్ పెట్టాను అనమాట. జనరేటింగ్. ఓకే, డన్. పాస్వర్డ్ అయితే సెట్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి, ఒకటి ఫ్రీ టైర్, ఇంకోటి పే టైర్. సో మనం ఆబ్వియస్లీ ఫ్రీ ప్లాన్నే చూస్ చేసుకుంటున్నాము. సో చూస్ ఫర్ ఫుల్ నేమ్. మీ నేమ్ ఇవ్వండి యాజ్ పర్ యువర్, ఎలా ఇచ్చినా పర్లేదు. సో నేనైతే జస్ట్ నార్మల్గా అకౌంట్ వేరే వాళ్ళు క్రియేట్ చేస్తాను కాబట్టి వాళ్ళ పేరు ఇచ్చేస్తున్నాను. ఆర్గనైజేషన్ నేమ్ డిఫాల్ట్, అది ఆప్షనల్, ఇస్తే ఇవ్వచ్చు లేదంటే లేదు. గైస్, ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చేటప్పుడు ట్రై టు గివ్ అన్ అవైలబుల్ మొబైల్ నెంబర్. మీ దగ్గర ఉన్న మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఎందుకు అంటే ఫర్దర్గా మీకు ఒక ఓటీపీ వస్తుంది అనమాట వెరిఫికేషన్కి. కంట్రీ ఇండియా. అడ్రస్ వచ్చేసి మీ ఆధార్ కార్డ్, యాజ్ పర్ యువర్ ఆధార్ కార్డ్ ఆర్ ఎల్స్ మీ ప్రజెంట్ లొకేషన్ ఇచ్చేయండి. అది జస్ట్ నార్మల్, పర్లేదు ఎలా ఇచ్చినా, ఇట్స్ ఫైన్. చెక్ చేసుకోండి. పోస్టల్ కోడ్, అగ్రీ అండ్ కంటిన్యూ. సో హియర్ ఈజ్ ద బిల్లింగ్ సెక్షన్ గైస్. సో ఇప్పుడు మనం మేజర్గా యూపీఐ ఆటోపే ద్వారా ప్రొసీడ్ అవుతున్నాం. ఆర్ ఎల్స్ మీ దగ్గర డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు ఉన్నా పర్లేదు, కాకపోతే అది మాస్టర్ ఆర్ ఎల్స్ వీసా కార్డు ఉండాలి. సో ఆబ్వియస్లీ నా దగ్గర లేదు కాబట్టి నేను యూపీఐ ద్వారా చూపిస్తున్నాను పీడీ ఎంటర్గా. సో మీరు ఫస్ట్ ఇక్కడైతే మీ యూపీఐ ఐడి అయితే ఎంటర్ చేసుకోవాలి. యూపీఐ ఐడి కూడా వీడియో స్టార్టింగ్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, ఫోన్పే ఆర్ ఎల్స్ గూగుల్ పే ఉండాలని చెప్పి. సో దీని గురించి అనమాట. మీ యూపీఐ ఐడి ఎంటర్ చేసిన తర్వాత మీ ఫోన్పే ఆర్ ఎల్స్ గూగుల్ పే ఏ అప్లికేషన్లోంచి మీరు యూపీఐ ఐడి ఇచ్చారో ఆ అప్లికేషన్కి ఒక నోటిఫికేషన్ వెళ్తుంది అనమాట, ఆటోపే అని. 15,000 రూపీస్ ఆటోపే. సో ప్రొసీడ్ క్లిక్ చేసిన తర్వాత వెరిఫై యువర్ పేమెంట్ మెథడ్. సో చేసిన తర్వాత వెరిఫై కొట్టిన తర్వాత మీకు మొబైల్కి ఒక నోటిఫికేషన్ వస్తుంది. సో నేను అది కూడా డిస్ప్లే చేస్తాను చూడండి. సో మీకు ఇలా కంప్లీట్ యువర్ పేమెంట్ అని చెప్పి వస్తుంది. సో ఒక 10 minutes టైము.
ఇదిగోండి గైస్, నా మొబైల్కి అయితే ఒక ఫోన్పేలోకి ఒక వెరిఫికేషన్ అయితే వచ్చింది, యూపీఐది ఆటోపే రిక్వెస్ట్. సో నేను దాన్ని యాక్సెప్ట్ చేసి సెట్ ఆటోపే నా పిన్ అయితే ఎంటర్ చేస్తున్నాను. అయిన తర్వాత ఆటోమేటిక్గా ఆటోపే అనేది సెట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆబ్వియస్లీ నేను చెప్పినట్టు 2 రూపీస్ అనేవి కట్ అవుతాయి అనమాట. ప్రతి ఒక్కరు అనుకుంటారు 15,000 ఆటోపే వచ్చిన తర్వాత అకౌంట్లోంచి 15,000 కట్ అయిపోతాయి అని అనుకుంటారు. సో అది ఫాల్స్ గైస్, అలా అవ్వదు. ఓన్లీ 2 రూపీసే కట్ అవుతాయి. అవి కూడా జస్ట్ మీ అకౌంట్ వెరిఫికేషన్కి. అవి కూడా మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాయి. సో మనకైతే ఇక్కడ అయిపోయింది, ఆటోపే అనేది సెట్ అయిపోయింది, పేమెంట్ కూడా వెరిఫై అయిపోయింది. సో అకౌంట్ దేని గురించి క్రియేట్ చేస్తున్నారు? పర్సనల్ యూస్కి. అండ్ ఓనర్షిప్ టైప్ వచ్చేసి ఇండివిజువల్. సో ఓకే, అగ్రీ. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి హియర్ గైస్, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ అనేది పెట్టాలి ఫర్ వెరిఫికేషన్ పర్పస్. పాన్ కార్డ్ ఆర్ఎల్స్ మీ యొక్క ఓటర్ ఐడి, రెండిట్లో పెట్టుకున్నా సరిపోద్ది. నేనైతే నా పాన్ కార్డ్ ఇచ్చాను అనమాట. సో అనదర్ థింగ్ వచ్చేసి ఇప్పుడు మొబైల్ ఓటీపీ వెరిఫై చేయడం అనమాట. సో యాజ్ వి ఆల్రెడీ డిస్కస్డ్ బిఫోర్, ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీరు సైన్ ఇన్ అయితే అవుతారు. హియర్ సక్సెస్ఫుల్లీ మన అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది గైస్. ఇది ఒక AWS కన్సోల్ అకౌంట్ యొక్క హోమ్ పేజ్. సో ఇక్కడ నుంచి మనం ఆటోపే డిజేబుల్ చేయాలి. బిల్డింగ్స్ అండ్ కాస్ట్ మేనేజ్మెంట్లోకి వెళ్ళి అండ్ లెఫ్ట్ సైడ్లో టాగిల్లో ఆప్షన్ ఎనేబుల్ అనమాట. బిల్డింగ్ అండ్ కాస్ట్ మేనేజ్మెంట్, స్క్రోల్ డౌన్, పేమెంట్ ప్రిఫరెన్సెస్లోకి వెళ్ళాలి. సో వెళ్ళిన తర్వాత కింద చూసారా, లైక్ అవైలబుల్ అంటే మనం ప్రీవియస్గా ఎనేబుల్ చేసిన ఆటోపేస్ అనేవి విజిబుల్ అవుతున్నాయి. సో నేను ప్యారలల్గా చూపిస్తాను. మీరు ఇక్కడ డిజేబుల్ ఆటోపే అని ఇక్కడ క్లిక్ చేయాలన్నమాట. సో ఏమైందంటే ఆటోపే అనేది ఇక్కడ నుంచి డిజేబుల్ అవుతుంది. సో మీరు వన్స్ ఆటోపేని డిజేబుల్ చేసుకున్న తర్వాత మీ ఫోన్పేలోకి వెళ్ళి ఆటోపేని చెక్ చేసుకోండి, ఎనేబుల్ అయిందా, ఆఫ్ అయిందా లేదా అని. సో ఫోన్పేలో డిజేబుల్ అయిపోయి ఉంటుంది. AWS అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఆటోపే డిజేబుల్ చేసుకోవడం అనేది ఒక మెయిన్ స్టెప్ గైస్, ఇంకా ఇంపార్టెంట్ స్టెప్ కూడా. ఎందుకు అంటే మీరు ఇప్పుడు 15,000 రూపీస్ ఆటోపే అనేది ఎనేబుల్ చేసుకున్నారు. సో ఏమవుతుందంటే 1 year తర్వాత ఆ 15,000 రూపీస్ అనేవి మీ అకౌంట్లోంచి కట్ అయిపోతాయి అనమాట. సో అందుకనే మీరు ఇప్పుడే డిజేబుల్ చేసుకుంటే సో ఫర్దర్గా మీ అకౌంట్లోంచి ఏ మనీ కట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో డిజేబుల్ చేసుకున్న తర్వాత కూడా ఒకసారి ఫోన్పేకి వెళ్ళి చెక్ చేసుకోండి, ఓకేనా? సో ఇది AWS కన్సోల్ అకౌంట్ క్రియేషన్ యొక్క కంప్లీట్ ప్రాసెస్. హోప్ యూ గైస్ ఆర్ అండర్స్టూడ్ అండ్ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ గైస్ హ్యావింగ్ ఎనీ డౌట్స్, లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.